మండలిలో వెంకటేశ్వర స్వామి ఫోటోలతో నిరసన చేయడంపై మంత్రి సవిత మండిపడ్డారు. జగన్ ఆదేశాలతోనే వైసీపీ సభ్యులు ఇలా వ్యవహరించారని ఆరోపించారు. వెంకటేశ్వర స్వామిని అవమానించారని విమర్శించారు. లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని సిట్ తేల్చినప్పటికీ వైసీపీ వైఖరిలో మార్పు లేదని చెప్పారు. జగన్ హిందువులకు క్షమాపణ చెప్పాలంటున్న మంత్రి సవితతో మా ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్. మండలిలో వైసీపీ ఎమ్మెల్సీల తీరుని పూర్తిగా కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా విమర్శిస్తున్నారు. దీనిపైన మంత్రులంతా కలిసి చైర్మన్ కి కంప్లైంట్ చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో మంత్రి ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీరు వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఆయన చైర్మన్ గారి రెస్పాన్స్ ఎలా ఉంది? ఆయన కూడా వైసీపీకి చెందినటువంటి సభ్యులే కాబట్టి ఆయన తగిన న్యాయం చేస్తారంటారా? వీళ్ళ ప్రవర్తనను ఎట్లా తీసుకోవాలి? ఖచ్చితంగా సీట్ అనేది చాలా పవిత్రమైన సీటు, చాలా బాధ్యతారహితమైన సీటు, పార్టీలకు అతీతంగా తీసుకోవాల్సిన ఈరోజు హిందువుల మనోభావాలు ఈరోజు చాలా దెబ్బతిన్నాయి. ఎందుకంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గారి ఫోటోని చెప్పులు వేసుకొని మరి నిరసన తెలియజేసుకుంటూ మరి తర్వాత అది అయిపోయిన తర్వాత కూడా వెంకటేశ్వర స్వామి ఫోటో అంటే ఎలాగంటే ప్లే కార్డు విసిరేస్తారే, ప్లే కార్డు లాగా వెంకటేశ్వర స్వామి ఫోటో చెల్లా చెదరుగా విసిరేయడం వాళ్ళలో ఉన్న నైజం ఎలాంటి మరొకసారి బయటపడింది. వాళ్ళ నాయకుడు ఏవైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాల ప్రకారం ఈరోజు చేశారు. వాళ్ళ పార్టీ ఉనికి కోసం ఈరోజు డైవర్షన్ చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు బడ్జెట్ ప్రజలందరికీ ఉపయోగమైన బడ్జెట్ ఈరోజు మేము ఇచ్చి ఆ బడ్జెట్ పైన డిస్కషన్ జరగటంలా, అభివృద్ధి పైన చర్చ జరగటంలా, వాళ్ళు వేసిన ప్రశ్నలకు మేము జవాబు చెప్పడానికి అందరం సిద్ధంగా ఉన్నాం. దాని మీద కాకుండా డైవర్షన్ చేయాలన్న ఉద్దేశంతో ఖచ్చితంగా హిందూ మనోభావాలను దెబ్బతీశారు. ఖచ్చితంగా బహిరంగంగా వైసీపీ పార్టీ నాయకుడు మరి వారి శాసన మండలి సభ్యులు అందరూ బహిరంగంగా మరి క్షమాపణ చెప్పాలన్న విషయం కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురవుతారన్న విషయం కూడా తెలియజేస్తూ కేవలం వాళ్లకు ప్రజలంటే భయం లేదు, కుటుంబ సభ్యులంటే భయం లేదు, మరి అభివృద్ధి అంటే ఆకాంక్ష లేదు. ఈరోజు మరి ఏదో ఒకటి డైవర్షన్ చేయాలి. హెరిటేజ్కి టీటీడీకి ఏమైనా సంబంధం ఉందా అండి? గత 33 సంవత్సరాలుగా హెరిటేజ్ సంస్థ ఏ విధంగా అభివృద్ధి చేస్తుందో మనం చూస్తాం. ఎంత వేలాది మందికి మరి హెరిటేజ్ ద్వారా మనం ఉపాధి చూపిస్తున్నాం, రాష్ట్రానికి సంపద సృష్టిస్తున్నాం. ఒక పక్క రైతులు పాల ఉత్పత్తి పెంచి రైతులకు ఆసరాగా ఉంటున్నాం. 4 రోజులుగా వాయిదా తీర్మానాలు ఇచ్చినప్పటికీ కూడా వాటిని అన్నింటిని పక్కన పెట్టేసి అనవసరమైనటువంటి చర్చ చేస్తూ డైవర్షన్ పాలిటిక్సే చేస్తోంది ప్రభుత్వం అనేది వాళ్ళ ఆరోపణ. 100% అది నిజం. ఎందుకంటే ఖచ్చితంగా సిట్ చెప్పేసింది. మరి వాళ్ళ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారు కూడా కల్తీ ఉందని చెప్పేశారు, కల్తీ జరిగిందని చెప్పారు. మరి ఈరోజు డైవర్షన్ చేయడానికి హెరిటేజ్ని తీసుకొచ్చారు. మేము క్లారిటీగా ఉన్నాం, హెరిటేజ్ క్లారిటీగా ఉంది. మేము తెలియజేసేది ఒకటే, మండలిలో మీరు వేసిన ప్రతి ప్రశ్నకు మేము జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ జవాబు వినే ధైర్యం లేక ఈరోజు ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలనుకున్న విషయం ప్రజలందరికీ తెలుసు. జగన్ రెడ్డి గారు మీ డ్రామాలు అన్ని జరగవు. ఖచ్చితంగా మీరు వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురవుతున్నారన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి ఖచ్చితంగా గురవుతున్నారనే విషయాన్ని వైసీపీ సభ్యులు గుర్తుపెట్టుకోవాలి. వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీసే విధంగా చెప్పులు వేసుకుని ప్లకార్డును విసిరినట్టుగా వెంకటేశ్వర స్వామి ఫోటోని అంటే ఎంతటి అపరాధం చేశారు అనేది వారే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆగ్రహానికి గురయ్యే చర్యలు ఇప్పటికైనా మానుకోవాలని చెప్పి సూచిస్తున్నామంటూ మంత్రి సవిత చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో కాంతి.